గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ అనాలిసిస్. నేను అడ్వకేట్ జిఎం రావుని. ఈరోజు మీ ముందు మన డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసులో ఒక ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, అది హస్బెండ్స్కి అండ్ ఇన్లాస్కి ఒక ఊరటను కల్పించేలా ఉంది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాము. ఈ ఢిల్లీ హైకోర్టులో ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసులో వైఫ్ తను మన ఇన్లాస్ అత్తగారి ఇంట్లో ఇల్లునే ఆక్యుపై చేసి కూర్చుందనమాట. సో ఈ జడ్జిమెంట్ ఏంటిదని అంటే రీసెంట్ జడ్జిమెంట్ నిన్నటిదే. ఇది జడ్జిమెంట్ 8/12/2025. ఓకే, ఈ జడ్జిమెంట్ ఏంటిది? త్రూ ప్రశాంత్ ఇది కోరం వీళ్ళది వర్సెస్ సోనియా మెహ్రా వర్సెస్ రోమీ మిశ్రా అండ్ అదర్స్. ఈ కోరం ఏంటిది? హానరబుల్ మినిస్టర్ జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, హానరబుల్ మినిస్టర్ జస్టిస్ హరీష్ గారు వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ఓకే, దీంట్లో ఏంటిదని అంటే ఇక్కడ ద ఇష్యూ విచ్ అరైజెస్ ఫర్ ద కన్సిడరేషన్ ఈజ్ వెదర్ ద లర్న్డ్ single judge in directing the appellant to vacate the suit property at the interlocutory stage correctly balanced the entitlement of respondent number 1 and 2 as senior citizens to live peacefully and with dignity in their own home against the appellant's statutory rights of residence under section 17 of the Protection of Women from Domestic Violence Act 2005. ఓకే, దీంట్లో ఏంటిదనంటే నేను ఇందాక చెప్పినట్టుగా కోడలు అత్తగారింట్లో తను ఇల్లు ఆక్యుపై చేసుకొని ఉంది. సో ఇక్కడ జరిగింది ఏంది? మన సింగిల్ జడ్జి గారు ఏం చేశారు? దాన్ని వెకేట్ చేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చారనమాట. ఓకే, సో వెదర్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, ద ఇష్యూ అరైజెస్ కన్సిడరింగ్ వెదర్ ద లర్న్ సింగిల్ జడ్జ్ ఇన్ డైరెక్టింగ్ ద అపెలెంట్ టు వెకేట్ ద సూట్ ప్రాపర్టీ ఎట్ ద ఇంటర్లాక్యుటరీ స్టేజ్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని చెప్పేసి. సో ఈ సిచ్యువేషన్లో మన ఇక్కడ హైకోర్టు ఏం చేసిందనంటే ఒకటే చెప్పిందండి. ఈ హైకోర్టు ఏం చెప్పింది తెలుసుకునే ముందు, ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే మనకు ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది రాజేష్ వర్సెస్ నేహా అండ్ అదర్ జడ్జిమెంట్స్, అప్పటి నుంచి ఏంటిదనంటే వైఫ్లు అంటే కోడళ్ళు వాళ్ళ ఇంటిని ఆక్యుపై చేసి, గొడవలు అయిన తర్వాత కూడా వాళ్ళని ఇంటిని ఆక్యుపై చేసి సీనియర్ సిటిజన్స్ని హరాస్ చేస్తున్నారు చాలామంది. అందరూ అనట్లేదు, చాలామంది ఏంటిదనంటే వైఫ్ అక్కడ ఇంట్లోనే ఉండి అత్తమామలను బాగా హరాస్ చేస్తున్నారు. చాలా మటుకు అత్తమామలు ఏంటిదనంటే సీనియర్ సిటిజన్స్ అయి ఉంటారు, 85, 90 ఇయర్స్ ఆర్ 60 ఇయర్స్ అండ్ అబౌవ్. ఇప్పుడు ప్రపంచం మనది ఎట్లా మారిందనంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉండలేకపోతున్నారు. అంటే దే ఆర్ ద ఓనర్స్, వాళ్ళకు ఒక డిగ్నిటీ ఉంటుంది. ఆ సీనియర్ సిటిజన్స్గా ఆ ఏజ్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పీస్ఫుల్గా బతికే రైట్ వాళ్ళకు ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారంగా అది ఏం చేస్తుందంటే దీన్ని వైలేట్ చేస్తుంది. యాక్చువల్లీ దీన్ని ఏంటిదనంటే ఒక పబ్లిక్ లిటిగేషన్ ఇష్యూ లాగా ఫైల్ చేయాలి దీన్ని. ఇది కోడలు వచ్చేసి రైట్ టు అకామిడేషన్ అని చెప్పేసి అక్కడ పెళ్ళి అయిన ఇంట్లో ఉండొచ్చు అనడము ఎంతవరకు న్యాయం అండి మనకు? దీనిపైన మనము సుప్రీంకోర్టులో యాక్చువల్గా పబ్లిక్ లిటిగేషన్ ఇష్యూ ఫైల్ చేయాలి. ఫైల్ చేసి మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటిదనంటే ఓన్ ప్రాపర్టీ. మదర్ ఫాదర్కి ఏంటంటే సంబంధము కొడుకుతోటి, కొడుకు ఉంటాడు లేడు వేరే దగ్గర ఉంటాడు, కానీ వీళ్ళు ఏంటిదనంటే మదర్ ఫాదర్ ఓల్డ్ ఏజ్ ఇన్లాస్ వాళ్ళు హరాస్ అవుతున్నారు. ఇక్కడ ఏమన్నారంటే అట్లీస్ట్ ఒక ఊరటగా ఈ జడ్జిమెంట్ చాలా బాగుంది. ఈ అట్లీస్ట్ ఒక ఊరటగా ఏమన్నారంటే పారా నెంబర్ 28లో మనకు ఒక కన్క్లూజన్ ఇచ్చారు వీళ్ళు. అంటే ఈ కన్క్లూజన్ని బేస్ చేసుకొని మీరు అదే కన్క్లూజన్ అని అనుకోకండి. దాన్ని అదేంటంటే ఒక్కొక్క సిచ్యువేషన్ని బట్టి మనకు చేంజ్ అవుతుంది. అది ఇదే కన్క్లూజన్ అని కాదు. మనకేంటిదనంటే ఇప్పుడు కోడలు ఏదైతే ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోది స్టేటస్ ఏంటి? ఇప్పుడు కోడలు ఒకవేళ 10,000 రూపాయల ఇంట్లో, అది అత్తామామలు 10,000 రూపాయలు ఇంట్లో ఉంటున్నారు. సో కోడలికి కూడా సేమ్ ఈక్వలెంట్ 10,000 రూపాయల ఇల్లు మాత్రమే ఇవ్వచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 1,50,000 రూపీస్ స్టేటస్ ఉన్న హౌస్లో ఉన్నారు. అనాలిసిస్ అండ్ ఫైండింగ్స్లో మనము ఇది ఆల్మోస్ట్ లైక్ పారా నెంబర్ 28 చూద్దాము. దిస్ ఈజ్ అ వెరీ హెవీ లెంతియెస్ట్ జడ్జిమెంట్. ఇప్పుడు మనము పారా నెంబర్ 19లో ఉన్నాము, 28 మనం చూద్దాము. ఈ 19లో ఏమంటున్నారు? పారా నెంబర్ 19.4లో దిస్ కోర్ట్ ఫైండ్స్ దట్ ద ఇంటరిమ్ అరేంజ్మెంట్ డివైజ్డ్ బై ద లర్న్ సింగిల్ జడ్జ్ ఈజ్ బోత్ ఫేర్ అండ్ ప్రపోర్షనేట్.
సో ఇక్కడ హైకోర్టు ఏమంటుంది, ఏదైతే ఆర్డర్ వచ్చిందో దట్ ఈస్ ఫెయిర్ అండ్ ప్రపోర్షనేట్ అని అంటుంది. ఓకే, అండ్ interim mandatory injunction whether the imposed order grants final relief. ఓకే, దీని గురించి మనము 28లో చూద్దాము. ద interim arrangement as set out in paragraph number 42 to 53 of the impugned order shall continue to operate in full force for completeness the same are reiterated here. ఇక్కడ paragraph 42-53లో ఏదైతే పెట్టారో దానికి ఏమంటున్నారంటే అకార్డింగ్లీ the plaintiffs are directed to provide an alternate accommodation to the defendant number 2. అక్కడ వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉండొద్దని అంటున్నాం కరెక్టే, కానీ ఈ అమ్మాయికి కూడా జస్టిఫై చేయాలి కదా, కోడలికి కూడా జస్టిఫై చేయాలి కదా, అమ్మ నువ్వు మా దగ్గర ఉండి మమ్మల్ని హింస చేయకు. సో దాని గురించి కోర్టు ఏం చేసింది, ఇట్లా బాధపడే కంటే ఆమెకు ఒక సపరేట్ అకామిడేషన్ని ఏర్పాటు చేయమని చెప్పింది అనమాట. సో ఈ సపరేట్ అకామిడేషన్ వాళ్ళు ఉండే ప్రకారంగా రెంట్ ఆఫ్ రూపీస్ 2,50,000 per month via biannual increase of 10%. ఓకే, సో ఆమెకు కావాల్సిన రెంట్ వాళ్ళున్న స్టేటస్ ప్రకారంగా దీనికి ఇచ్చేసేయండి అని చెప్పి పే చేయాలని చెప్పింది. ఓకే, షల్ కంటిన్యూ డ్యూరింగ్ ద సబ్సెట్ ఆఫ్ ద మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫెండెంట్ నెంబర్ 2 అండ్ ఇది. అకార్డింగ్లీ ద ప్రెజెంట్ appeal is dismissed. However, the period of compliances to be made by the party shall be continued from 1/1/2006. ఓకే, దీని లోపల మనకు అర్థమైంది ఏంటిదంటే అట్లీస్ట్ ఇప్పుడు కోర్టులు కూడా కొద్దిగా రియలైజ్ అవుతున్నాయి అండ్ ప్రాపర్గా ఒక జస్టిఫైడ్ జడ్జిమెంట్స్ ఇస్తున్నాయి మనకు. ఈ విషయంలో మాత్రము ఇది హస్బెండ్స్కి ఒక ఊరట కల్పించే రకమైన విషయమే. ఎందుకనంటే ఇంట్లో ఉండి మా అత్తమామలకు ఓల్డేజ్ అత్తమామలు సఫర్ అయ్యే బదులుగా వాళ్ళకు ఆ అమ్మాయికి మనం సపరేట్ అకామిడేషన్ ఇవ్వడం అనేది మనకు ఇస్తున్నారు. సో అట్లాంటి అవకాశం ఉంటే మనం అట్లాంటి అవకాశాన్ని యూజ్ చేసుకొని అట్లీస్ట్ ఈ బాధల నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి మనము ఈ జడ్జిమెంట్ మన హస్బెండ్స్ ఫేవర్లో ఉంది. అండ్ ఇదే జడ్జిమెంట్ మనకు కనీసం మన అన్ని కోర్ట్స్లలో కూడా ఫాలో అవుతారని అనుకుంటూ నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.